గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జ్యోతి టీచర్. ఈరోజు మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని 3వ పాఠం గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో 3వ పాఠం మొదటి భాగం, 2వ భాగం అనే 2 పాఠాలు ఉండడం జరిగింది. అందులో మొదటి భాగం గురించి చూద్దాం. పాఠం పేరు వచ్చేసి భూస్వరూపాలు. ఇందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి, అలాగే భారతదేశంలో ఉన్న హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, వింధ్యసార్పుర పర్వతాలు గురించి, మరియు తెలంగాణలో ఉన్న సాత్మల కొండలు, బాలాఘాట్ శ్రేణులు, అనంతగిరి కొండలు, కందికల్ కొండలు, రాఖీ కొండల గురించి వివరించడం జరిగింది. భారతదేశంలోని అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి మరియు పశ్చిమ కనుమల గురించి కూడా ఇందులో వివరించడం జరిగింది. అలాగే చూస్తే మైదానాల గురించి కొంత వివరణ అనేది ఇవ్వడం జరిగింది. గంగా సింధు మైదానం గురించి కొంత వివరణ, దక్కన్ పీఠభూమి గురించి, కృష్ణా గోదావరి నదుల వెంట పీఠభూమి ఎటువైపు ప్రవహిస్తున్నాయి అనే దాని గురించి వివరించడం జరిగింది. తెలంగాణలో ఉన్న కొండల గురించి, అంటే ఏ ప్రాంతంలో ఏ కొండలు ఉన్నాయి అనేది మనకు పాఠం రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే మనకు క్వశ్చన్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఏ కొండలు ఏ జిల్లాల్లో ఉన్నాయని ఒక విధమైన ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అలాగే పెద్ద నదులు, తెలంగాణ పీఠభూమి, ఎగువ తెలంగాణ, దిగువ తెలంగాణ అనే వాటి గురించి కూడా మనకు పాఠ రూపంలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డెల్టా అనేది ఎలా ఫామ్ అయింది అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మన వరదలు వచ్చినప్పుడు మనకు ఒండ్రు మట్టి అనేది తీర ప్రాంతాల్లో ఉండడం జరుగుద్ది. అది సారవంతమైన మట్టిగా ఉంటుందని కొంత వివరణ అనేది ఇవ్వడం జరిగింది. చివరగా పాఠంలో గోదావరి, కృష్ణ డెల్టా గురించి